నరసింహ నీ వంటి దొరను సంపాదించి కుమతి మానవులని గొల్వజాల ఎక్కువైశ్వర్యంబులియ్యకున్నను మానే పొట్టకు మాత్రము పోయరాదే ఘనముగాదిది నీకు గురువును భోషింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్య పెట్టజాలకయేల భిక్షమెత్తించెడు నన్ను వేదను చేసిన విదేమి విమల కమలాక్ష నేనిట్లు శ్రమబడంగా కనులకును పండువై నీకు గానబడినే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి నారసింహ, నీ వంటి ప్రభువును పొందిన నేను దుర్మతులను ఆశ్రయించను. అష్టైశ్వర్యాలు అందించకపోయినా పొట్టకు సరిపడే కూడు పెట్టవచ్చు కదా, అది నీకు గొప్ప విషయమా? కష్టాల్లో ఆదుకోవడం నీకు కష్టమా? ఎంత చిన్న పని నీకది. ఆ మాత్రం పెట్టలేక నన్ను ముష్టి ఎత్తిస్తావా? నన్ను ఎందుకెలా పేదన చేశావు? విమల కమల నయనా, నేను ఇలా బాధపడటం నీకు చూడటానికి నేత్రపర్వంగా ఉందా? జానెడు పొట్టకు అంత పెట్టలేవా జనార్దన? పెద్దమ్మలా నా తలపై కూర్చోనుంది నా పేదరికం, నువ్వేమో చెట్టెక్కి దిగవు. ఎలా చెప్పు? నీకు అంతా ప్రమోదమే, నాకు అంతా ప్రమాదమే. ఇది ఎలా ఉందంటే పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము అనేటువంటి సామెతలా ఉంది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.